రైతన్నలు ఒక్కసారి మీరైతే ఈ చెట్టు అయితే చూడండి, మామూలు లేదు ఒకటే కొమ్మ అండి, అసలు మామూలు అయితే కాయలు పై వరకు వచ్చింది. ఇది వచ్చేసి మనకైతే 3వ స్టెప్ అనుకోవచ్చు. ఒకటే కొమ్మ కాదు, మీరు ప్రతి కొమ్మ చూసినా అసలు ఈ విధంగా కాపు ఉంటే మామూలు అయితే ఉండదు. ఎందుకంటే చూడండి ఒకసారి ఏ విధంగా ఉందో. అసలు మనకైతే ప్రతి కొమ్మకు చూసుకుంటే నిండుగా కొమ్మ చివరి వరకు అయితే కాయలు అయితే ఉన్నాయండి. అసలు మనమైతే ఇలాంటి వెరైటీ అనేది అసలు ఎక్కడా చూడలేదు. ఎందుకంటే ఈ విధంగా కాస్త నిజంగా చెప్పాలంటే రైతులకు అయితే అధిక దిగుబడి చాలా అంటే చాలా వస్తుంది. ఒకటే కొమ్మ కాదు, మీరు ప్రతి కొమ్మ చూడండి, అసలు మామూలుగా లేదు. అసలు ఒకసారి చూడండి ఎంత కాసిందో, కాసి కింద వంగిపోతుంది. అసలు మనకి చింతకాయలు ఎలా ఉన్నాయో ఆ విధంగా దీని మీద కాయలు అయితే ఉన్నాయండి. అసలు మనమైతే ఈ వెరైటీ గురించి మనమైతే తెలుసుకుందాం. అలాగే కాయ సైజ్ చూడండి, అసలు మామూలు లేదు. మనకి కాయ సైజ్ చూస్తే మనకైతే 5 అంగుళాలు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. దాంతోపాటు వచ్చేసి మనకైతే కాయ నిండా వచ్చేసి గింజలు ఉన్నాయండి. ఒక్కసారి చూడండి. మనకి అసలు ఈ విధంగా కాయలు ఉంటే మాత్రం నిజంగా చెప్పాలంటే రైతులకైతే అదృష్టం అనుకోవచ్చు. ఈ రైతు ఎవరో కానీ మామూలు అయితే అదృష్టం లేదు. ఎందుకంటే ఈ తోటలో వచ్చేసి 1 ఎకరం అయితే ఉంటుంది. ఈ విధంగా ఉందంటే చాలా గొప్ప విషయం అనుకోవచ్చు. అలాగే రైతు కూడా కింద మంచితో సహా మనకైతే ఈ సీడ్ అయితే వేయడం అయితే జరిగింది. కాబట్టి ఒకసారి తోట చూడండి. మనమైతే కొన్ని దగ్గర అయితే నేనే దాంట్లో మునిగిపోతున్న ఆ విధంగా హైట్ అయితే వచ్చిందంటే ఒక్కసారి మీరు చూసుకోవచ్చు. ఈ వెరైటీ గురించి మనమైతే ఈరోజు మన వీడియోలో చూసిన మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన వ్యూవర్స్కి అయితే ఈ కొత్త వెరైటీ మన రైతన్నలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు వీడియో అయితే చేస్తున్నానండి. అసలు మామూలు లేదు. ఒకసారి మీరైతే చూడండి, చిక్కటి కాపు కింద నుంచి ఒకే సైజులో అయితే కాయలు అయితే ఉంది. అలాగే మనకి ఫిబ్రవరి నెలలో ఈ విధంగా కూడా పూత అయితే ఉందండి. ఒకసారి చూడండి, నల్లి అటాక్ లేదు, ఏం లేదు, అసలు మామూలు లేదు. అసలు ఈ వెరైటీ గురించి మనం అయితే రైతుని అడిగి తెలుసుకుందాం. ఈ వెరైటీ వేసుకుంటే మాత్రం చాలా బాగా అయితే మీకైతే మంచి దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పడం కాదు, మీరు చూసినా సరే ఇదే విధంగా ఉంది. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. మనకి కింద నుంచి ఒకే కాయ సైజ్ అయితే ఉంది. ఒక్కసారి మనమైతే రైతుని అడిగి తెలుసుకుందాం. ఒకసారి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి రైతులారా. ఎందుకంటే ఇలాంటి సీడ్ వీడియో చూస్తే మీకే బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి లాస్ట్ వరకు మీరైతే చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రైతన్నలారా, మనమైతే ఇప్పటిదాకా తోట అయితే చూసాం కదా మన అన్నదే. అసలు ఇది మంచింగ్లో ఈ విధంగా వేసిన తర్వాత మనకైతే చిక్కటి కాపు అయితే వచ్చింది. కాబట్టి ఈ వెరైటీ ఏంటనే మనమైతే అన్న మాటలు అయితే తెలుసుకుందాం. ఒక్కసారి మనమైతే అన్నకైతే మాట్లాడదాం. నమస్కారం అన్న. అన్న పేరు ఒకసారి చెప్పవా? నా పేరు సంతోష్, ఊరు విలేజ్ గోవిందరాల. మేమైతే ఇది కార్తికేయుల ఇది తడక ఉంది కదా, తడక ఇది ఒకసారి వేసి చూడండి అంటే తీసుకొచ్చాము. 1 ఎకరానికి తీసుకొస్తే కాయ కూడా కొంచెం పర్లేదు, బానే ఉంది. కాయ బారుగుంది. కాయ బారుందన్న. మనకి కింద నుంచి వచ్చినాయన కాపు పై వరకు వచ్చిందా? కింద నుంచి పై దాకా వచ్చింది. కింద నుంచి పై వరకు వచ్చింది. మల్చింగ్ వేసిన నేను. మల్చింగ్ వేస్తే కాయలు కూడా చూడేది. ఇప్పుడు ఈ టైం కల్లా, ఇప్పుడు మార్చి మంత్, ఫిబ్రవరి మంత్ గా ఈ టైం కల్లా కొంచెం బానే ఉంది. మొత్తం ఇక కాయ బానే ఉంది. మనం చూసుకోవచ్చు. కింద నుంచి ఒకటే సైజ్ అయితే ఉంది. ఒకసారి కింద నుంచి ఒకటే సైజ్ ఉంది. మొత్తం కాయ సైజ్ కూడా ఒకటే. గనుపులు ఎలా ఉందన్న దీనికి? గనుపులు కూడా దగ్గరే ఉంది. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు వ్యవసాయం. ఇప్పుడు మనకి ఈ సీడ్ వేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది? సీడ్ బాగా అనిపిస్తుంది. పాత సీడ్ కంటే ఇది కొంచెం బెటర్ అని అనిపించింది. బెటర్ అనిపించింది. గనుపులు దగ్గర ఉంది. గనుపులు దగ్గర ఉంది. ప్లస్ కాయ వెడల్పు, కొమ్మలు కూడా బాగా వచ్చినాయి వెడల్పుగా. కొమ్మలు బాగా వచ్చాయి. మీరు చూడొచ్చు ఒకసారి చూడండి. ఇక కొమ్మలు కూడా బాగా వచ్చింది. కొమ్మలు సైడ్ బ్రాంచెస్ కూడా బాగానే వచ్చింది. బ్రాంచెస్ అయితే మనకైతే బాగా కూడా బాగానే వచ్చింది. సో మనకైతే అన్న 3వ స్టెప్ కూడా కొన్ని చెట్లకైతే చూస్తున్నాం మనం దీంట్లో. అసలు 3వ స్టెప్ అయితే వచ్చింది. ప్రతి తోటకు చూసుకుంటే 2 స్టెప్లు అయితే వస్తాయి. 3వ స్టెప్ రావడానికి కారణం ఏంటి? ఈ సీడ్ అయినా లేదా మీ పెట్టుబడి? సీడే మెయిన్ అనిపించింది నాకైతే. మీకు సీడ్ అయితే మెయిన్ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ సీడ్ ప్లస్ పెట్టుబడి రెండు ఇక అన్నిటి ఈక్వల్ గా ఉండాలన్నట్టు మేము చేసినాం. పెట్టుబడి ఎంత అవుతుంది అన్న నీకు ఎకరానికి? ఎకరానికి 1,00,000 దాకా అయింది. 1,00,000 దాకా అంటే ఎన్ని ఎకరాలు మొత్తం మన తోట? ఇది మాది 5 ఎకరాలు ఉంది. ఎకరన్నర ఏమో ఇది వేసినాం. వేరే వేసినాం. అంటే వేరే దానికి దీనికి తేడా ఉందా? వేరే దానికైనా అంటే కంపేర్ చేస్తే మేమైతే పెట్టుబడి మంచిగా పెట్టినాం కాబట్టి మా కొంచెం అటు ఇటు మొత్తం ఈక్వల్ గానే ఉన్నాయి. ఇది నాకు బెటర్, కొంచెం పర్లేదు అని అనిపించింది వేరే దానికి కంపేర్ చేస్తే. మనం చూసుకున్నా సరే కాయ సైజ్ బాగుందన్న, రంగు బాగుంది. చూసుకున్నా మీరు గింజలు చూసారు ఎప్పుడైనా దీంట్లో? గింజలు అంటే చూడలేదు మనము. ఒకసారి మన వీడియోలో చూడండి. రైతులు మనకైతే నిండుగా అయితే గింజలు అయితే 90 అయితే ఉంటాయి కదా, 90 అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఒకసారి చూడండి మీరైతే. ఇది ఒకటే చెట్టు కాదు, మీరు ప్రతి చెట్టు చూసుకున్నా సరే ఇదే కింద నుంచే ఉన్నాయి. ఒకసారి మీరు చూడండి, అన్ని అట్నే ఉంటది. అసలు మనకైతే కార్తికేయ నుంచి వచ్చేసి తడక అన్న, మనకి కార్తికేయ నుంచి మనం అయితే తడక అయితే వేసుకున్నాం అన్న. ఒకసారి మీరు అయితే చూడండి, ప్రతి చెట్టు వచ్చేసి కింద నుంచి గనుపులతో వచ్చేసి మనకైతే వచ్చింది అండి. ఒక్కసారి మీరు అయితే చూసుకోవచ్చు. ఇటు కూడా
సో అన్న ఒకసారి మనం అయితే రైతులకి ఈ మాట ఏదో చెప్పాలి, ఎందుకంటే ఈ సీడ్ వేసుకున్న తర్వాత మీకు నల్లి కానీ గుబ్బ కానీ అటాక్ కింద నల్లి అటాక్ అయితే మాకు తక్కువనే ఉంది, తక్కువనే గుబ్బ ఉంది. అసలు రాలేదు. విల్ట్ అట్లాంటి గుబ్బ ఛాన్స్ మేము రానియలేదు, ప్లస్ విల్ట్ దీని వల్ల కూడా బాగానే ఉంది seed బాగానే వల్ల. ఉంది. అయితే మనకి అయితే సీడ్ వల్ల వచ్చేసి మనకి నల్లి అట్లాంటి ఎక్కువ అటాక్ అయితే లేదు, అటాక్ ఏం లేదు. ఇప్పుడు చూడండి కనబడుతుంది, మందు కొట్టిన తర్వాత నల్లి అటాకింగ్ స్ప్రేయింగ్ అట్లా ఏం లేదు. ఇప్పుడు ఫిబ్రవరి మంత్ లో కూడా సగమైనా కూడా ఇప్పుడు ఈ పాటికి నల్లి అటాకింగ్ అనేది అంత లేదు షీడ్కి. ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చేసి మీరు స్ప్రేయింగ్ అయితే మనకి నల్లి అయితే లేదు, స్ప్రేయింగ్ అయితే చేస్తున్నారు మీరు? స్ప్రేయింగ్ చేస్తున్నాం అప్పుడప్పుడు, కొంచెం ఇప్పుడు తక్కువ పర్లేదు. అన్న స్ప్రేయింగ్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంది, అంటే తొందరగా తీసుకుంటుందా? రిజల్ట్ వెంటనే తీసుకుంటాను, ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు మనం అయితే ఆకు అయితే చూడండి ఎంత సాఫ్ అవుతుందో ఒకసారి మీరు అయితే చూసుకోవచ్చు. అలాగే మనకి తామర పురుగు కూడా చాలా తక్కువ అయితే ఉంది దీంట్లో చూసాం. ఈ కాపు మళ్ళీ సెట్ అవుతుంది అన్న పైన వచ్చే పూత, కాపు మళ్ళీ సెట్ అవుతుంది, ఛాన్సెస్ ఉంది అన్న. దిగుబడి ఎంత వస్తుంది అసలు మనం చూసుకుంటే? దిగుబడి 30 దాటి పక్క 30 అయితే దాటుతాయి, 30 నుంచి 35 వస్తుంది. అలాగే మనకి కాయ మచ్చ కూడా లేదని అసలు చూసుకుంటే మనకి కాయ మచ్చ తక్కువ శాతం అయితే ఉంది. అలాగే లేదు ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాయి కాయలు, ఒకసారి మనం చూసుకోవచ్చు. మనకైతే మంచిగా దిగుబడి వచ్చిన తర్వాత వచ్చేసి రేట్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేకపోయినా సరే మంచిగా అయితే మనకి 30 నుంచి 30 అయితే పక్క 30 దాటుతుంది, 30 అయితే దాటుతుంది అన్న. మీతో పాటు వేరే వాళ్ళు రైతులు వేసుకున్నారు ఈ వెరైటీని? వేసుకున్నారు, ఇక్కడ వేసుకున్నారు. వాళ్ళ తోటలో ఉన్నాయి, వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి, వాళ్ళు కూడా బాగానే ఉన్నాయి. ఒకసారి మనం అయితే తోట మొత్తం చూసినా సరే ఇదే లెవెల్ అయితే ఉంది, ఒకసారి చూసుకోవచ్చు. రైతులు మళ్ళీ దీన్ని వేసుకోవచ్చు అన్న అసలు? వేసుకోవచ్చు. మనకి నల్లికి విల్ట్ కాయ మెయిన్ బారుగుంది, గట్టిగా ఉంది, లోన గింజలు కూడా గట్టిగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి, రైతులు వేసుకోవచ్చు. ఒకసారి మీ పేరు అలాగే మన అడ్రస్? నా పేరు సంతోష్, విలేజ్ గోవింద్రాల, కామేపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. నాకు ఏమైనా కాల్ చేసి అడగాలంటే 9011008834 ఈ నెంబర్ కాల్ చేయండి, అని ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్తాను. సో రైతన్నాలు మీరైతే ఇప్పటిదాకా మన అయితే అన్న అడ్రస్ అయితే చెప్పిండు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ కార్తీక తడకలో ఒక్కసారి అన్ననైతే అడగండి. ఉంది చూడండి ఒకసారి, ఇప్పుడు కూడా గ్రోతింగ్ వస్తుంది, చిన్న చిన్న కాయలు వస్తూనే ఉన్నాయి ఇక్కడ దాకా. సో రైతన్నాలు మీరైతే ఇప్పుడు దాకా రైతు మాటలు అయితే విన్నారు కదా. సో ఏదైనా సరే ఒక విత్తనం వేసుకునే ముందు మీరైతే ఒక 10 మంది రైతులను అయితే అడగండి, ఎందుకంటే ఏది పడితే అది విత్తనాలు వేసుకున్న తర్వాత చాలా మంది రైతులు అయితే బాధపడుతున్నారు. కాబట్టి ఎందుకంటే మార్కెట్లో కొన్ని సీడ్స్కి అయితే తీసుకుంటున్నారు, ఈ కొన్నిటికి అయితే ఆపేస్తున్నారు. మార్కెట్లో కొనుగోలు కూడా అయితే చాలా అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఏదైనా సరే ఒక విత్తనం ఎంచుకునే ముందు మీరు 10 మంది రైతులకైతే అడగండి. అడిగిన తర్వాత మీకు ఒక్కసారి దగ్గరలో ఉన్న ఏమైనా తోటలు ఉంటే వాటిని కూడా చూసిన తర్వాత మాత్రం మీరు ఏదైనా సరే ఒక విత్తనం అయితే ఎంచుకోండి. మనలాంటి యూట్యూబర్స్ చాలామంది అయితే చెప్తారు, కానీ మంచి సీడ్ మీరు ఒక్కసారి చూసిన తర్వాత మాత్రమే తీసుకుంటే చాలా బాగా అయితే ఉంటుంది. మనం ఈ రోజున వచ్చేసి కార్తీక దాంట్లో తడకైతే వెరైటీ అయితే చూసామండి. మనకైతే దాదాపు 5.5 ఫీట్లు అయితే హైట్ అయితే వచ్చింది, చాలా అంటే చాలా బాగా అయితే ఉంది, మీరైతే చూసుకోవచ్చు. ఈ వెరైటీ వచ్చేసి మీరైతే నమ్మకంగా అయితే వేసుకోవచ్చు నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ విధంగా అయితే కాపు కాసిన తర్వాత మనకైతే మంచిగా అయితే అనిపించిందండి. ఒకసారి మేము చూసుకోవచ్చు. కొన్ని చెట్లకి నిజంగా చెప్పాలంటే 3వ స్టెప్ కూడా అయితే రావడం అయితే జరిగింది. ఆ 3వ స్టెప్ రావడం వల్ల ఏంటంటే మనకి అధిక దిగుబడి అయితే వస్తుంది. ఒక్కసారి మనమైతే కార్తీక దాంట్లో తడక అనేది ఒక ఫీల్డ్ అయితే చూసాం కదా, ఇదే వెరైటీ మీకు ఒక 4-5 వెరైటీ తోటలు కూడా చూపిస్తా. దాని తర్వాత మీరు ఒక అంచనా మీద అయితే రావచ్చు. ఏదైనా సరే ఒక విత్తనం వేసే ముందు 10 సార్లు ఆలోచన చేసి ఏదైనా కొనుగోలు చేసి మీరైతే వేసుకోగలరు, నా ముఖ్య మనవి.